పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అనమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. యానిటేషన్స్ అమ్మ స్టీవ్ జాబ్స్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ అమ్మ. అందులో యూ కాంట్ కనెక్ట్ ది డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ క్యాన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. సో ఇది స్టీవ్ జాబ్స్ లెసన్స్ వచ్చిందమ్మా. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, భవిష్యత్తులో జీవితంలో ఏమి జరుగుతుందో మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోలేము. కానీ గతం చూసినప్పుడు అన్ని సంఘటనలు ఎలా జత చేయాలో మనకి అర్థమవుతుంది అని చెప్పడం. అది లుకింగ్ ఫార్వర్డ్, లుకింగ్ బ్యాక్వర్డ్. కాబట్టి ప్రయాణంపై నమ్మకం మనం పెట్టుకోవాలి. మన జీవితంపై మన ఒక ట్రావెలింగ్‌పై మన జీవితంలో ఎదగడానికి ప్రతి దగ్గర కూడా మనం ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోవాలి. సో మనకు అది అర్థం కాకపోయినా అని చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. అది క్వశ్చన్కి అర్థం. సో ఇది లెసన్ టైటిల్ అమ్మా, యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. సో ఆ లెసన్ నుంచి అమ్మా ఆథర్ స్టీవ్ జాబ్స్. ఓకేనమ్మా, డన్. రిఫరెన్స్, దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ స్టీవ్ జాబ్స్ కమెన్స్మెంట్ స్పీచ్ అట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. టైటిల్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. రిఫరెన్స్ అంటే ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. అంటే ఈ కోట్ స్టీవ్ జాబ్స్ గ్రాడ్యుయేషన్ స్పీచ్ నుండి తీసుకున్నారు. స్పీచ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ జరిగింది. ఆ స్పీచ్ పేరు ఏంటి, యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఒక సందర్భం అంటే ఏంటమ్మా, సో ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెప్పబడిందో చెప్పేదే సందర్భం. స్టీవ్ జాబ్ షేర్స్ హిస్ ఫస్ట్ స్టోరీ అబౌట్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ లేటర్ రియలైజింగ్ హౌ ఏ calligraphy class which had no practical use at the time helped him design beautiful typography for the Macintosh computer. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ కళ్ళను వదిలేశాడు, కానీ తనకు ఇష్టమైన విషయాలు నేర్చుకున్నాడు. కాలిగ్రఫీ క్లాసు నేర్చుకున్నప్పుడు అతనికి అదంత ఇంపార్టెంట్ కాదని అతనికి అనిపించేది. అందరూ అలాగే అనేవారు అదంత ఇంపార్టెంట్ కాదని. కానీ తర్వాత అదే ఉపయోగపడింది. అది మ్యాకింటోష్ కంప్యూటర్ కోసం అక్షరాలు అందంగా తయారు చేయడంలో చాలా అంటే చాలా సహాయపడింది స్టీవ్ జాబ్స్ నేర్చుకున్న కాలిగ్రఫీ క్లాస్. సో దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటి, ఇప్పుడు ఉపయోగం లేని విషయం కూడా భవిష్యత్తులో ఫ్యూచర్లో మనకి ఏదో ఒక టైంలో ఎక్కడ దగ్గర మనకి అది ఉపయోగపడవచ్చు. ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు సపోజ్ యానిటేషన్స్ అన్ని కూడా యూట్యూబ్లో పెడుతున్నాను. సో వ్యూస్ పెద్దగా రాకపోవచ్చు, కానీ వన్ డే ఏదో ఒక టైంలో, ఇప్పుడు కావచ్చు అప్పుడని కావచ్చు, సో ఒక్కసారి ఆటోమేటిక్గా ఇప్పుడు చేసిన పని ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలా చాలా జరిగాయి, చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. సో అలాగనమాట. సో మనకు అది ఉపయోగం రాకపోయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ధర్మంగా. సో ఫైనల్గా వన్ డే ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ విల్ బి కమ్. ఓకేనమ్మా, నెక్స్ట్. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా, డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అంటే ఏంటమ్మా, వదిలేయడం అనమాట. ఓకేనమ్మా, క్యాలిగ్రఫీ అంటే ఏంటి, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ని క్యాలిగ్రఫీ అని అంటారు. ఓకేనమ్మా, ఇంకా ప్రాక్టికల్ అంటే ఏంటి, ఇందులో ప్రాక్టికల్ అంటే ఏంటి, యూస్ఫుల్. టైపోగ్రఫీ అంటే ఏంటమ్మా, హార్డ్ వర్డ్స్ అంటే లెటర్స్ ఒక స్టైల్, ఫాంట్స్. ఓకేనమ్మా, దాన్ని టైపోగ్రఫీ అంటారు. నెక్స్ట్, హీ ఎంఫసైజ్ దట్ ది వాల్యూ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫెన్ బికమ్స్ క్లియర్ ఓన్లీ ఇన్ హిండ్సైట్. చూడమ్మా, హిండ్సైట్ అంటే ఏంటి, తర్వాత చూసి అర్థం చేసుకోవడం అనమాట. ఎంపసైజ్ అంటే బలంగా చెప్పడం. సో ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే స్టీవ్ జాబ్స్ చెప్పిన పాఠం ఏంటంటే, కొన్నిసార్లు మన గత అనుభవాలు ప్రాధాన్యతను మనకు ఇవ్వలేవు. సో తర్వాత తిరిగి చూసినప్పుడు అవి నిజమైన విలువైనగా మనకి అనిపిస్తూ ఉంటది. కాబట్టి దీనికి అర్థం ఏంటి, ఇప్పుడే అర్థం కాకపోయినా మన ఒక జీవితం అలా ప్రయాణిస్తూ ఉంటే మనకి నమ్మకం అనేది పెరుగుతుందని స్టీవ్ జాబ్స్ మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా, అంతే, అది కాంటెక్స్ట్. ఎక్స్ప్లెనేషన్, దిస్ కోట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వీ కెనాట్ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ వైల్ వీ ఆర్ లివింగ్ దెమ్ ఓన్లీ వెన్ వీ లుక్ బ్యాక్ టు వీ రియలైజ్. ఓకే, ఇక్కడ నేర్చుకుందాం ఫస్ట్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, కొన్నిసార్లు జీవితంలో జరిగిన వాటికి ఎందుకు జరుగుతున్నాయో మనకు అసలు అర్థం కావు. తర్వాత తిరిగి దాన్ని మనం చూసినప్పుడు వాటి నిజమైన ప్రయోజనం, వాటి యొక్క విలువ మనకి పూర్తిగా అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం మనకు అర్థం కాకపోయినా జీవితం మనం అలా ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క విలువ మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. అది ఇక్కడ వరకు అర్థం. ఓకేనమ్మా, డన్.
సో నెక్స్ట్ ఓన్లీ వెన్ వి లుక్ బ్యాక్ టు రియలైజ్ హౌ మచ్ ఈవెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ హెల్ప్డ్ షేప్ అవర్ పాత్. ఇట్ టీచర్స్ అస్ టు ట్రస్ట్ ది జర్నీ ఈవెన్ వెన్ ది ఫ్యూచర్ ఫీల్స్ అన్సర్టైన్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, మనం మన జీవితంలో మనం బ్యాక్ వెళ్తున్నప్పుడు మనకి ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి ఎదగడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఫ్యూచర్ మనకు అర్థం కాకపోయినా మనం ఒక జర్నీ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. అంటే లెసన్ ఏంటి, జీవితంలో ప్రతిదీ ఒక పర్పస్ ఉంటది. ఓకేనమ్మా. మనకు స్ట్రగల్స్ వచ్చినా దానికంటూ ఒక పర్పస్ ఉంటది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. అది పాయింట్ కి అర్థం. ఫ్యూచర్ ఫీల్స్ అన్సర్టైన్ అంటే ఏంటి, భవిష్యత్తు మనకి తెలియకపోవడం, ఎలా ఉంటుందో తెలియకపోవడం, దాన్ని ఫ్యూచర్ ఫీల్స్ అన్సర్టైన్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటమ్మా, నెక్స్ట్ లెసన్ బట్టి మనకు అభిప్రాయం, అదే క్రిటికల్ కామెంట్ అంటారు. ఆల్దో ది క్యూట్ ఇన్స్పైర్స్ ట్రస్ట్ ఇన్ లైఫ్స్ ప్రాసెస్, ఇట్ ఓవర్ సింప్లిఫైస్ బై అస్యూమింగ్ దట్ ఎవ్రీ ఈవెంట్ మేక్స్ సెన్స్ ఇన్ హిండ్సైట్. ఓకేనమ్మా, డన్. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ కోట్ మనకి జీవితంపై నమ్మకం ఉంచమని మోటివేట్ అనేది చేస్తుంది. కానీ ఇది చాలా సులభంగా చూపిస్తుంది. ఎందుకంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎల్లప్పుడూ మనకి అర్థం కాదు అని చెప్తుంది. సో జీవితంపై నమ్మకం ఉంచాలి. సంఘటనలు ఇప్పటికీ మనకి అర్థం కాకపోవచ్చు, అయినా సరే మనం నమ్మకం ఉంచుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఇందులో హార్డ్ వర్డ్స్, ఇన్స్పైర్స్ ట్రస్ట్ అంటే మనలో నమ్మకం పెంచుకోవడం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఓవర్ సింప్లిఫైస్ అంటే ఏంటి, చాలా సులభంగా చూపించడం. నెక్స్ట్ ఏంటది, హింట్ సైట్ అంటే అసలు అర్థం ఏంటమ్మా, సో గత సంఘటన అర్థమయ్యేలా అనుకోవడం, తిరిగి చూసి అర్థం చేసుకోవడం, దాన్ని హింసైట్ అని అంటారు. ఇన్ రియాలిటీ సమ్ ఎక్స్పీరియన్స్ మే రిమైన్ అన్క్లియర్ ఆర్ పెయిన్ఫుల్ అండ్ నాట్ ఆల్ డాట్స్ కనెక్ట్ నీట్లీ. ఇట్ ఎంకరేజెస్ ఫెయిత్ బట్ లైఫ్స్ అవుట్కమ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ పర్ఫెక్ట్లీ మీనింగ్ఫుల్. ఏంటంటే అమ్మా, జీవితం ఎప్పుడు మనకి ఈజీ కాదు, అలాగని లేదా సరైనది కూడా కాదు. కొన్ని అస్తమానం హ్యాపీగా ఉండలేము. కొన్నిసార్లు మనకి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు మనం అర్థం చేసుకోలేని ఒక బాధను కలిగించినా కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ మనం అనుభవించాలి. మనం జీవితాన్ని మనం నమ్ముకోవాలి. కానీ ప్రతి విషయం కూడా మనం అర్థమయ్యేటట్టుగా మనం చేసుకోవాలి. సో ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే, ఏంటి నేర్పిస్తుందంటే ఈ ఒక లైన్, సో నమ్మకం ముఖ్యమైనది కానీ నిజ జీవితం ఎల్లప్పుడూ సులభం కాదు అని చెప్తుంది. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా, సమ్ ఎక్స్పీరియన్స్ మే రిమైన్ అన్క్లియర్ అంటే ఏంటి, కొన్ని ఇన్సిడెంట్స్ అర్థం కాకపోవచ్చు లేదా బాధ కలిగించవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ డాట్స్ కనెక్ట్ నీట్లీ అంటే ఏం తెలుసమ్మా, అన్ని సంఘటనలు సులభంగా సరిపోవు. ఓకేనమ్మా. ఎంకరేజెస్ ఫెయిత్ సో నమ్మకాన్ని మనం ఎప్పుడు పెంచుకొని ఉండాలి. సో లైఫ్స్ అవుట్కమ్స్ నాట్ ఆల్వేస్ మీనింగ్ఫుల్ అంటే జీవిత ఫలితాలు ఎల్లప్పుడూ పూర్తిగా అర్థవంతం కాకపోవచ్చు. ఓకేనమ్మా. జీవిత ఫలితాలు ఎప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు అని చెప్తున్నాడు. ఫైనల్ కన్క్లూజన్, ది లైన్ టీచర్స్ అస్ టు ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అండ్ నాట్ స్ట్రెస్ ఓవర్ హ్యావింగ్ ఆల్ ది ఆన్సర్స్ ఇన్ ది ప్రెసెంట్. ఫెయిత్ ఇన్ వన్స్ జర్నీ అండ్ ఫాలోయింగ్ క్యూరియాసిటీ కెన్ లీడ్ టు అన్ఎక్స్పెక్టెడ్ బట్ వాల్యుబుల్ అవుట్కమ్స్. ఫైనల్ కన్క్లూజన్, జీవితం అన్ని సమాధానాలను వెంటనే ఇవ్వదు. సో మన ప్రయాణంపై నమ్మకం ఉంచి బాగా ఆలోచించి కొత్త విషయాలను మనం సెర్చ్ చేయాలి. సో అంచనాలకు మించి అప్పుడు మనకు ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్తున్నారు. అది పేరాకు అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం అమ్మా. సో ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, జీవితం సరిగ్గా సాగుతుందని నమ్మడం. ఓకేనమ్మా. నెక్స్ట్ నాట్ స్ట్రెస్ ఓవర్ ఆల్ ఆన్సర్స్. ఓకేనమ్మా. అంటే దానికి అర్థం ఏంటమ్మా, ఇప్పుడే అన్ని అర్థం కాకపోయినా మనం భయం పెట్టకూడదు. నెక్స్ట్ ఆ ఫెయిత్ ఇన్ వన్స్ జర్నీ అంటే ఆత్మీయంగా అన్వేషించు, కొత్త విషయాలు నేర్చుకో అని చెప్పడం. ఓకేనా. ఫాలోయింగ్ క్యూరియాసిటీ అంటే ప్రయత్నించు, అన్ని కొత్తవన్నీ తెలుసుకో, కొత్త విషయాలను తెలుసుకొని చెప్పడం. అన్ఎక్స్పెక్టెడ్ బట్ వాల్యుబుల్ అవుట్కమ్స్ అంచనాలకు మించి ఉపయోగకరమైన ఫలితాలు అనేవి వస్తాయి. అది అమ్మా చాలా టఫ్ క్వశ్చన్ ఇది. యూ కాంట్ కనెక్ట్ ది డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ క్యాన్ ఓన్లీ కనెక్ట్ దమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే యానిటేషన్ ఒక మార్క్ కూడా పోకండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. సమ్టైమ్స్ లైఫ్ హిట్స్ యూ ఇన్ ద హెడ్ విత్ ఎ బ్రిక్, డోంట్ లూజ్ ఫెయిత్ అంటే దీనికి అర్థం ఏంటంటే, జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టం ఎదురవుతుంది కానీ మనం ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. ప్రయత్నం చేయడం, దాన్ని మళ్ళీ కొనసాగించడం, అవన్నీ చేస్తూ ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడు వెంటనే పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. ఓకేనా. అది స్టీవ్ జాబ్స్ చెప్పింది. సో పాయింట్. నెక్స్ట్ ఇది ఎందులోంచమ్మా, టైటిల్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్, రిటన్ బై స్టీవ్ జాబ్స్.
ఓకేనమ్మా. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. మీరు నిజంగా ఇష్టపడే పని, కళ, ఆలోచన కనుగోవాలి. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇతరుల కోసం కాక మీ జీవితాన్ని మీరే పరిష్కరించుకోవాలి. ఇతరుల మీద మీరు ఇతరులను ఫాలో అవ్వద్దని చెప్పడం. ది రిటన్ బై ఆథర్ స్టీవ్ జాబ్స్. రెఫరెన్స్ అంటే ఏంటి? కథ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. సో దిస్ కోట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది సెకండ్ స్టోరీ ఆఫ్ స్టీవ్ జాబ్స్ కమెన్స్మెంట్ స్పీచ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టైటిల్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ కోట్ స్టీవ్ జాబ్స్ గ్రాడ్యుయేషన్ స్పీచ్ రెండవ కథ నుంచి తీసుకున్నాడు. అంటే ఈ యొక్క స్పీచ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిందనమాట. ఈ స్పీచ్ పేరు ఏంటి? యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఓకేనమ్మా. కమెన్స్మెంట్ స్పీచ్ అంటే ఏంటి? గ్రాడ్యుయేషన్ స్పీచ్ అంటారు దాన్ని. ఓకేనమ్మా. కాంటెక్స్ట్ అంటే ఏంటి? సందర్భం. ఓకేనమ్మా. అంటే సందర్భం అంటే ఏంటి? ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు చెప్పబడిందో చెప్పేదే సందర్భం. స్టీవ్ జాబ్స్ టాక్స్ అబౌట్ మూమెంట్ హీ వాస్ ఫైర్డ్ ఫ్రమ్ యాపిల్, ది వెరీ కంపెనీ హీ కో ఫౌండెడ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ తనతో ప్రారంభించిన యాపిల్ కంపెనీ నుండి ఉద్యోగం కోల్పోయాడు కదా. సో కోల్పోయిన సమయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇది తన జీవితంలో చాలా కష్టమైన సమయం. కానీ అతను కోల్పోలేదు కదా పట్టుని. తర్వాత అదే అతని జీవితానికి మరియు అతని పనికి ముఖ్యమైన ఒక పాఠంగా అతను నేర్పింది. ఓకేనమ్మా. అది దీనికి అర్థం. ఓకేనమ్మా. సో ఫైర్డ్ ఫ్రమ్ యాపిల్ అంటే ఏంటి? యాపిల్ కంపెనీలో తన ఉద్యోగం కోల్పోవడం. కో ఫౌండెడ్ అంటే ఏంటి? ఆ కంపెనీనే ఆ కంపెనీని ఆయన తనతో కలిసి ప్రారంభించారు మళ్ళీ. డన్. సో అదనమాట. మూమెంట్ హీ వాస్ ఫైర్డ్. ఓకేనా. అంటే ఈ ఘటన జరిగిన సమయం. మూమెంట్ హీ వాస్ ఫైర్డ్. నెక్స్ట్ అది హార్డ్ వర్డ్స్. నెక్స్ట్ ఏంటమ్మా, హీ డిస్కస్ ది ఎమోషనల్ డివెస్టేషన్ అండ్ లాస్ బట్ ఆల్సో హౌ ఇట్ లెడ్ టు ది మోస్ట్ క్రియేటివ్ పీరియడ్ ఆఫ్ హిస్ లైఫ్. స్టీవ్ జాబ్స్ యాపిల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డాడు. కానీ ఈ కోపం అతన్ని మరింత బలంగా మారేటట్టుగా అతనికి మార్చింది. తరువాత అద్భుతమైన కొత్త పనులు మొదలెట్టాడు. కొత్త కంపెనీలు స్టార్ట్ చేశాడు భయపడకుండా. ఓకేనమ్మా. సో ఇందులో హార్డ్ వర్డ్స్. ఎమోషనల్ డెవస్టేషన్ అంటే ఏంటమ్మా? చాలా బాధపడటం అనమాట. సో హృదయం క్షీణించిపోవడం అంటారు దాన్ని. లెట్ అంటే ఏంటమ్మా? దారి తీయడం. ఓకేనమ్మా. క్రియేటివ్ పీరియడ్ అంటే ఏంటి? కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు సమయం. ఓకేనా. డన్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. సో దిస్ లైన్ సజెస్ట్ దట్ లైఫ్ క్యాన్ సడన్లీ బ్రింగ్ పెయిన్ఫుల్ ఛాలెంజెస్ లైక్ బీయింగ్ స్ట్రక్ అన్ఎక్స్పెక్టెడ్లీ బై ఏ బ్రిక్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జీవితంలో కొన్నిసార్లు ఎప్పుడు అనుకొని పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి మనకి. ఇవి మనకి బాధ లేదా సమస్యలను తెస్తాయి. మనం అప్పుడే బలంగా ఉండాలి. అప్పుడు మనం పట్టు కోల్పోకూడదు. అలాగే ఉండి మనం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి అని చెప్పడం. ఓకేనమ్మా. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? స్ట్రక్ అన్ఎక్స్పెక్టెడ్లీ బై బ్రిక్ అంటే ఏంటి? అనుగుణంగా వచ్చిన పెద్ద కష్టం. ఓకేనమ్మా. నెక్స్ట్ పెయిన్ఫుల్ ఛాలెంజెస్ అంటే ఏంటి? కష్టమైన మరియు బాధ కలిగించే ఒక పరిస్థితులు అంటారు. ఓకేనమ్మా. డన్. లైఫ్ క్యాన్ సడన్లీ బ్రింగ్ అంటే జీవితంలో కొన్నిసార్లు ఎప్పటికీ అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. అది హార్డ్ వర్డ్స్. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్ అంటే ఏంటమ్మా అర్థం? ఈ కథ చదివి ఆలోచించి చెప్పిన ఒక అభిప్రాయం అనమాట. సో దిస్ కోట్ స్ట్రాంగ్లీ ఇన్స్పైర్స్ రెసిలియన్స్. ఇట్ సింప్లిఫైస్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ రియల్ స్ట్రగల్స్ బై ఇంప్లయింగ్ దట్ ఫెయిత్ అలోన్ ఈస్ ఇనఫ్. కోట్ మనకి ఏం చెప్తుందంటే, జీవితం కష్టంగా ఉండవచ్చు కానీ ఆపకండి. నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. సో సమస్యలు ఎదుర్కోవడానికి సహాయం పడుతుంది కష్టాలు అనుభవిస్తేనే. ఇది మనకు బలంగా ఉండమని మోటివేట్ చేస్తుంది ఇతను చెప్పిన మాటల్లో ఈ పాయింట్. ఓకేనమ్మా. డన్. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? రియల్ స్ట్రగల్స్ అంటే ఏంటమ్మా? నిజమైన జీవిత సమస్యలు. ఫెయిత్ అలోన్ ఈస్ ఇనఫ్ అంటే ఏంటమ్మా? మనపై నమ్మకం అత్యంత ముఖ్యమని అర్థం. ఓకేనమ్మా. రియాలిటీ ఓవర్కమింగ్ హార్డ్షిప్ ఆఫెన్ రిక్వైర్స్ సపోర్ట్, ప్రాక్టికల్ యాక్షన్ అండ్ టైమ్, నాట్ జస్ట్ ఇన్నర్ బిలీఫ్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో జీవితంలోని సమస్యలు ఎదుర్కోవడానికి ఇతరుల సహాయం అనేది అవసరం. సో నిజమైన చర్యలు, నిజమైన యాక్షన్స్ మనకి అవసరం. అలాగే సహనం, ఓపిక మరియు టైం కూడా మనకి చాలా అవసరం. మనపై నమ్మకం మాత్రమే సరిపోదు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. అంటే ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఇందులో హార్డ్ వర్డ్స్ ప్రాక్టికల్ యాక్షన్ అంటే నిజమైన ఉపయోగకరమైన ఒక పని చేయడం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఓవర్కమింగ్ హార్డ్షిప్ అంటే కష్టాలను ఎదుర్కోవడం. నాట్ జస్ట్ ఇన్నర్ బిలీఫ్ అంటే మనపై నమ్మకం మాత్రమే సరిపోదు. అది హార్డ్ వర్డ్స్.
Conclusion: the line remains as that setbacks are not the end, often the beginning of something greater. అర్థం ఏంటంటే అమ్మా, సో జీవితంలో సమస్యలు లేదా కొన్ని కొన్నిసార్లు డిజాస్టర్స్, ఫెయిల్యూర్స్ అంతం కావు. ఇవి తరచుగా మంచి లేదా కొత్త అవకాశాలకి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇవి తరచుగా అలా రావడం మనకు ఒక అదృష్టమే. అలా రావడం వల్ల మనకి కొత్త అవకాశాలని దారి తీస్తాయి. మనం బలంగా మారడానికి, మనం షైన్ అవ్వడానికి దారి తీస్తాయి. మనం బలంగా ఉండి కొనసాగించేలా చేస్తాయి. ఓకేనమ్మా అని చెప్తున్నారు. సో ఇందులో సెట్ బ్యాక్స్ అంటే ఏంటి? ఒడిదుడుకులు అంటే సమస్యలు అంటారు కదా అవి. సో బిగినింగ్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్ అంటే ఏంటమ్మా అర్థం? కొత్త లేదా మెరుగైన అవకాశాలు ప్రారంభం. ఫెయిత్ అండ్ లవ్ ఫర్ వాట్ వీ డూ ఆర్ ఎసెన్షియల్ టు ఓవర్కమింగ్ ఫెయిల్యూర్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఫెయిత్ అండ్ లవ్ ఫర్ వాట్ వి డూ ఆర్ ఎసెన్షియల్ టు ఓవర్కమ్ ఫెయిల్యూర్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే విజయానికి మరియు ముందుకు వెళ్ళడానికి అర్థం. అంటే మనపై నమ్మకం ఉండాలి. స్వీట్‌గా ఆనందంగా చేయాలి. ఇది మనకు ఫెయిల్యూర్స్‌ని తొలగించడానికి అండ్ ఫెయిల్యూర్స్‌ని ఓవర్కమ్ చేయడానికి మరియు జీవితంలో ముందుకి మంచిగా కొనసాగించడానికి చాలా అంటే చాలా చాలా సహాయం అనేది పడుతుంది. ఓకేనమ్మా. డన్. మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటి? జీవితంలో ముందుకు వెళ్ళడం. ఓవర్కమింగ్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి? ఫెయిల్యూర్స్ ని అణిచి తొక్కడం. ఓకేనమ్మా. డన్. లవ్ ఫర్ వాట్ వి డూ అంటే ఏంటి? మన పని పట్ల ప్రేమ, ఆసక్తిగా చేయడం. ఇదమ్మా క్వశ్చన్కి అర్థం. యానిటేషన్ ఇలా రాయాలమ్మా. సమ్ టైమ్స్ లైఫ్ హిట్స్ యూ ఇన్ ది హెడ్ విత్ ఎ బ్రిక్, డోంట్ లవ్ ఫెయిత్. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే యానిటేషన్ ఒక మార్క్ పోకుండా మీకు ఫుల్ మార్క్స్ మీ చేతులు ఉన్నాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే మీ క్వశ్చన్‌కి, మీ సమయం అయిపోయింది. సో మీ జీవితం చాలా చిన్నది. వృధా చేయకండి. దాన్ని పాడు చేయకండి. సో ఇతరులు చెప్పినట్లు జీవించొద్దు. సో అని చెప్పడం అన్నమాట. ఇది ఎందులో ఉందమ్మా? ఆన్సర్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్. సో లెసన్ ఏంటిది? స్టీవ్ జాబ్స్. అనోటేషన్‌లో టైటిల్ రాయాలమ్మా. టైటిల్, ఆథర్‌లు రాయాలి. దీనికి అర్థం ఏంటమ్మా ఈ టైటిల్‌కి? మీకు ఆనందం ఇచ్చే పని ఏదో కనుక్కోండి. మీరు ఇష్టపడే దాన్ని ఎంచుకోండి. దాన్ని కనుగొంటే మీరు దానిని ప్రేమిస్తారని చెప్తున్నారు. రిటన్ బై స్టీవ్ జాబ్స్. రిఫరెన్స్ అంటే ఏంటి అసలు అర్థం? ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు రాశారు? అని చెప్పడం. ఓకేనమ్మా. ది స్టేట్మెంట్ కమ్స్ ఫ్రమ్ అంటే మూడవ మరియు చివరి కథనమాట. కమెన్స్మెంట్ స్పీచ్ అంటే పట్టాభిషేకం సభలో ఇచ్చిన ఒక స్పీచ్ అన్నమాట. కాంటెక్స్ట్ ఏంటమ్మా? సందర్భం. ఈ వాక్యం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చెప్పబడిందో తెలియజేసేది కాంటెక్స్ట్ అంటారు. ఫస్ట్, జాబ్స్ డిస్కసెస్ హిస్ ఎన్కౌంటర్ విత్ డెత్ ఆఫ్టర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. స్టీవ్ జాబ్స్ తనకి క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఆయన అనుభవించిన మానసిక బాధ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనమ్మా. అంతే. నెక్స్ట్, హీ రిఫ్లెక్ట్స్ హౌ ది అవేర్నెస్ ఆఫ్ మార్టాలిటీ షార్పెన్స్ ఫోకస్ అండ్ లీడ్స్ టు మోర్ అథెంటిక్ లివింగ్. జీవితం చిన్నదని తెలుసుకోవడం మనకు ముఖ్యమైనది. వాటిపై దృష్టి పెట్టి నిజమైన జీవితం జీవించడానికి సహాయం పడుతుంది. ఓకేనమ్మా. వొకాబులరీ ఏంటంటే అథెంటిక్ అంటే ఏంటి? ట్రూగా అన్నమాట. ఓకేనమ్మా. మార్టాలిటీ అంటే ఏంటి? మరణం తప్పదు అనే ఒక నిజం. దాన్ని ఏమంటారు? మార్టాలిటీ అని అంటారు. ఓకేనమ్మా. జీవితం చిన్నదని గుర్తుంచుకుంటే మనకు ఏది ముఖ్యమో నష్టమో తెలుస్తుంది. మరియు ఇతరుల కోసం కాదు, మన ఇష్టంలో నిజమైన జీవితం జీవిస్తామని స్టీవ్ జాబ్స్ చెప్తున్నారు. అంతే. హీ అడ్వైజెస్ ది ఆడియన్స్ నాట్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ జడ్జ్మెంట్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఏంటి? ప్రభావితం చేయడం. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇతరులు ఏమంటారో ఎక్కువగా పట్టించుకోవద్దు అని ఆయన చెప్తున్నాడు. ఇతరులను సంతోష పెట్టడానికి జీవించకూడదు. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇదమ్మా కాంటెక్స్ట్. నెక్స్ట్ ఏంటమ్మా? ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలి. ఓకేనమ్మా. యానిటేషన్స్ కి, స్టీవ్ జాబ్స్ ఎంపసైజెస్ దట్ లైఫ్ ఈస్ షార్ట్ అండ్ సో వన్ షుడ్ ఫాలో దేర్ ఓన్ ప్యాషన్స్ అండ్ డ్రీమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ టు లివ్ అకార్డింగ్ టు అదర్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జీవితం చిన్నది. మనకు సమయం తక్కువ. మన ఇష్టాలు, మన కలలు అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. మనకు నచ్చిన దాన్ని మనం చెయ్యాలి. ఇతరుల ఆశల ప్రకారం కాదు. ఇతరులను సంతోషపెట్టడానికి ఏమీ చేయకూడదు. సో జీవితం చిన్నది కాబట్టి మన ఇష్టాలను, కలలను మనం ఫాలో అయ్యి మన బతుకు మనం హాయిగా బతకాలి. ఓకేనమ్మా. ఎవరేమన్నా మనం పట్టించుకోకుండా. ఎంపసైజ్ అంటే ఏంటి? స్ట్రాంగ్లీ చెప్పడం. ఓకేనమ్మా. ప్యాషన్స్ అంటే ఏంటి? థింగ్స్ యూ లవ్. ఓకేనమ్మా. ట్రూ ఫుల్ఫిల్మెంట్ కమ్స్ ఫ్రమ్ పర్సూయింగ్ వాట్ యు జెన్యూన్లీ లవ్ అండ్ బిలీవ్ ఇన్.
నాట్ ఫ్రమ్ ఇమిటేటింగ్ సమ్వన్ ఎల్స్. ట్రూ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి? నిజమైన సంతృప్తి. ఓకేనమ్మా. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, నిజమైన ఆనందం మనకు ఇష్టమైన పని చేయడం వల్లే వస్తుంది. అండ్ మనపై మనకు నమ్మకం ఉండాలి. ఇతరుల జీవితాన్ని మనం అనుసరించకూడదు. అది పాయింట్కి అర్థం. ఓకేనమ్మా. ఇందులో వొకాబులరీ పర్సూయింగ్ అంటే ఏంటి? పర్సూయింగ్ వాట్ యు లవ్ అంటే డూయింగ్ వాట్ యు లైక్ అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ నాట్ ఇమిటేటింగ్ అదర్స్ అంటే ఏంటమ్మా? సో నాట్ కాపీ అదర్స్ అంతే. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఈ వాక్యం లేదా ఆలోచనపై బాగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని చెప్పడం. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వొకాబులరీ సెల్ఫ్ రిలియన్స్. సెల్ఫ్ రిలియన్స్ అంటే ఏంటి తెలుసమ్మా? డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు డిపెండ్ అవ్వడం. ఓకేనమ్మా. దాన్ని సెల్ఫ్ రిలియన్స్ అంటారు. అర్జింగ్ రీడర్స్ అంటే ఏంటి అర్థం? స్ట్రాంగ్లీ పీపుల్కి స్ట్రాంగ్ గా ఏదని చెప్పడం, బలంగా. ఓకేనమ్మా. అది వొకాబులరీ. సో ఇప్పుడు మనం పాయింట్కి వెళ్దాం. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ వాక్యం మనకు మనమే మనం ఉండాలని చెప్తుంది. మనపై మనమే నమ్మకం పెట్టుకోవాలని చెప్తుంది. మన కలలు మన నిర్ణయాలని గౌరవించాలని చెప్తుంది. ఓకేనమ్మా. డన్. ఈ ట్రైన్ ఫోర్సెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అథెంటిసిటీ అండ్ పర్సనల్ పర్పస్ ఇన్ లైఫ్. రెయిన్ ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఏదైనా మేక్స్ క్లియర్ గా ఏదైనా చెప్పడం, దాన్ని రెయిన్ ఫోర్స్ అని అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ అథెంటిసిటీ అంటే ఏంటి? బీయింగ్ ట్రూ, నిజంగా ఉండడం, క్లారిటీగా ఉండడం, ప్రాక్టికల్ గా. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనలా ఉండాలి అని చెప్తుంది. సో మనం మన సొంత లక్ష్యాలని మనం ఫాలో అవ్వాలని మనకి గుర్తు చేస్తుంది. సో ఇతరులను మనం ఫాలో అవ్వకూడదని చెప్తుంది. ఓకేనమ్మా. లాస్ట్ కన్క్లూజన్. దిస్ లైన్ ఈస్ ఎ వేకప్ కాల్ టు ఎంబ్రేస్ అవర్ యునిక్నెస్ టు లివ్ లైఫ్ మీనింగ్ఫుల్లీ. వేకప్ కాల్. వేకప్ కాల్ అంటే ఏంటి? ఏదైనా స్ట్రాంగ్ గా గుర్తు చేయడం, అలర్ట్ చేయడం. నెక్స్ట్ ఎంబ్రేస్ అవర్ యూనిక్నెస్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం, దేనిని ప్రేమతో యాక్సెప్ట్ చేయడం. ఓకేనమ్మా. అంటే మన ప్రత్యేకతను స్వీకరించడం. నెక్స్ట్ లివ్ లైఫ్ మీనింగ్ఫుల్లీ అంటే జీవితాన్ని అర్థవంతంగా జీవించడం. అంటే దీనికి అర్థం ఏంటంటే మనమే ఎవరిని ఫాలో అవ్వకుండా మనం మనలాగే ఉండాలి. మన ప్రత్యేకత మరియు మన కళలకు విలువ ఇవ్వాలి అని గుర్తు చేస్తుంది. జీవితాన్ని అర్థవంతంగా మరియు ఆనందంగా, హ్యాపీగా, సుఖంగా జీవించాలి అని చెప్తున్నారు స్టీవ్ జాబ్స్ గారు. ఇన్ ఎ వరల్డ్ డ్రైవెన్ బై ఇమిటేషన్ అండ్ ఫియర్, జాబ్స్ వర్డ్స్ ఇన్స్పైర్ బోల్డ్నెస్ అండ్ సెల్ఫ్ ట్రస్ట్. వరల్డ్ డ్రైవెన్ బై ఇమిటేషన్ అంటే ఏంటి? అంటే ప్రపంచంలో పీపుల్ వేరే వాళ్ళని కాపీ చేయడం, అంటే వాళ్ళకి వాళ్ళు భయపడడం, దాన్ని వరల్డ్ డ్రైవెన్ బై ఇమిటేషన్ అంటారు. ఓకేనమ్మా. డన్. సో సెల్ఫ్ ట్రస్ట్ అంటే మనకు నమ్మకం ఉంచుకోవడం. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో ప్రపంచం ఇతరులను కాపీ చేయడం మరియు భయపడటంతో నడుస్తుంది. సో జాబ్స్ మాటలు మనకు ధైర్యం మరియు మనపై నమ్మకాన్ని కల్పిస్తాయి ఈ యొక్క లెసన్ ద్వారా. సో ఇదమ్మా యానిటేషన్. యువర్ టైమ్ ఈస్ లిమిటెడ్, సో డోంట్ వేస్ట్ ఇట్ లివింగ్ సమ్వన్ ఎల్స్ లైఫ్. ఇలా రాయడం యానిటేషన్, టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పక్కా, 1 మార్క్ కూడా మీకు తీరు. థ్యాంక్ యూ. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అంటే ఏంటమ్మా? స్టే హంగ్రీ అంటే ఏంటి అసలు అర్థం? ఎప్పుడు కొత్తదాన్ని కోరుకోవడానికి చాలా అట్రాక్టివ్ గా ఉండాలి. సో స్టే ఫూలిష్ అంటే ఏంటి? కొత్తదాన్ని చేయడంలో భయపడకండి, తప్పులు చేసినా సరే ప్రయత్నించండి అని చెప్పడం. అంటే ఎప్పుడూ కొత్తగా నేర్చుకోండి మరియు ప్రయత్నించండి, భయపడకండి. తప్పులు చేసినా సరే అది మీకు విజయాన్ని మరియు మంచి అనుభవాన్ని మీకు ఇస్తుంది అని ఇది. సో ఈ యొక్క టైటిల్ ఎందులో అమ్మా ఈ ఆన్సర్, ఈ యొక్క క్వశ్చన్ టైటిల్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ నుంచి. సో రిటన్ బై స్టీవ్ జాబ్స్. ఈ టైటిల్ కి అర్థం యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. మీకు ఏ పని అయితే ఇష్టం అవుతుందో మీరు ఆ పనే చేయండి. ఎవరు ఏదో అనుకుంటారని వాళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టొద్దు. ఇతరుల కోసం కాక మీ జీవితాన్ని మీకే ఒక గుర్తింపుగా చేసుకోవాలి. ఇతరుల కోసం మీరు భయపడొద్దు అని అదే టైటిల్, యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. So written by Steve Jobs. Reference: the words were used by Steve Jobs to close the commencement speech at Stanford University. Title: you have got to find what you love. రెఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, కథ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పేది రెఫరెన్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ ఈ మాటలు గ్రాడ్యుయేషన్ స్పీచ్ చివరగా చెప్పారనమాట. అంటే స్పీచ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగింది. ఈ స్పీచ్ పేరు ఏంటి? యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఓకేనమ్మా. డన్. సో క్లోజిస్ కమెన్స్మెంట్ అంటే ఆయన గ్రాడ్యుయేషన్ స్పీచ్ చివర చెప్పడం అనమాట. కాంటెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి?
కాంటెక్స్ట్ అంటే అమ్మా ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెప్పబడిందో తెలియజేసేదే సందర్భం. కాంటెక్స్ట్ రాయాలి, టైటిల్ ఆథర్ రాస్తే 2 మార్క్స్ వేస్తారమ్మా. కాంటెక్స్ట్ రెఫరెన్స్ అలా ఇందా చెప్పాను కదా. జాబ్స్ రీకాల్స్ హౌ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ఏ కౌంటర్ కల్చరల్ పబ్లికేషన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ డ్యూరింగ్ హిస్ యూత్. ఇందులో వొకాబులరీ వర్డ్స్ ఫ్రమ్ ఏ కౌంటర్ కల్చరల్ పబ్లికేషన్ అంటే ఏంటమ్మా, అంటే పత్రిక నుండి వచ్చే మాటలు అనమాట. అంటే సాధారణ సంస్కృతి ఛానల్ కాకుండా మ్యాగజైన్ లేదా పత్రిక నుండి వచ్చిన మాటలు. దాన్నే వర్డ్స్ ఫర్ ఏ కౌంటర్ కల్చరల్ పబ్లికేషన్ అని అంటారు. ఓకేనమ్మా. ఈ పాయింట్కి అర్థం ఏంటి, స్టీవ్ జాబ్స్ చిన్న వయసులో ఒక ప్రత్యేక పత్రికలో ఈ మాటలు చదివాడు. అవి ఆయనకు ధైర్యం మరియు చాలా మోటివేషన్ ఇచ్చాయి. దీనివల్ల ఆయన తమ కళలను కనడానికి, ఆ కళలు నెరవేర్చడానికి ఒక మైల్ రాయిగా, ఒక స్టెప్పింగ్ స్టోన్గా వచ్చింది అతనికి. ఓకేనమ్మా. ఈ షేర్స్ విత్ దెమ్ విత్ ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యాజ్ ఎ ఫైనల్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు స్టే క్యూరియస్, ప్యాషనేట్ అండ్ అన్అఫ్రేడ్ ఆఫ్ టేకింగ్ రిస్క్. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, స్పీచ్ చివర స్టీవ్ జాబ్స్ విద్యార్థులకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి. సో మీ మీ ఇష్టాలను ఫాలో అవ్వండి, భయపడకండి, కొత్త ప్రయత్నాలు చేయండి, దేనికి భయపడద్దని చెప్తున్నారు. సో ఇందులో వొకాబులరీ ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ అసలు చూడడం అడ్వైస్ అన్నాడు, అడ్వైస్. సో ఎస్ ప్లూరల్ ఫామ్లో అడ్వైస్ చెప్పాలంటే పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాలి. ఓకేనమ్మా. సో ఫైనల్ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే అర్థం ఏంటి, చివరి ముఖ్యమైన సలహా. గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ అంటే కాలేజ్ పూర్తి చేస్తున్న విద్యార్థులు. ఓకేనమ్మా. అన్అఫ్రేడ్ ఆఫ్ టేకింగ్ రిస్క్స్ అంటే కొత్త లేదా కష్టమైన విషయాలు ప్రయత్నించడంలో భయపడకండి. అది వొకాబులరీ. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ లైన్ స్టీవ్ జాబ్స్ ఎక్స్ప్లెయిన్స్ దట్ రియల్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ come only when we choose work that we truly love because passion gives us the strength to face struggles and achieve excellence. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతటికి అర్థం ఏంటమ్మా, నిజమైన విజయం మనకు ఇష్టమైన పని చేసేటప్పుడే వస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేసినప్పుడు మనకి ఆసక్తి, ప్రేమ మనకు కష్టాలను ఎదుర్కోవడానికి ఒక శక్తిని ఇస్తుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో అంటే స్టీవ్ జాబ్స్ ఏం చెప్తున్నారంటే, మీకు ఇష్టమైన పని చేయండి, ఆసక్తి, ప్రేమ మీకు సమస్యలను ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తుంది. ఇది నిజమైన విజయానికి మరియు ఆనందానికి కూడా దారితీస్తుంది మనకి ఇష్టమైన పని చేస్తే. ఓకేనా, మరి స్టీవ్ జాబ్స్ గారు మనకు చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. సో ఇందులో వొకాబులరీ ఏంటి, రియల్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే నిజమైన విజయం మరియు సంతోషం. ఓకేనమ్మా. చూస్ యువర్ వర్క్ ట్రూలీ లవ్. ఓకేనమ్మా, అంటే అద్భుతంగా చేయడం, ఉత్తమంగా చేయడం అన్నమాట. ఫేస్ స్ట్రగల్స్ అంటే కష్టాలు ఎదుర్కోవడం. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. కామెంట్ అంటే అర్థం ఏంటమ్మా, సో అంటే మనం ఈ కథ ద్వారా మనం ఆలోచించి చెప్పిన ఒక అభిప్రాయాన్ని క్రిటికల్ కామెంట్ అంటారు, అంతే సింపుల్. స్టీవ్ జాబ్స్ మెసేజ్ ఇన్స్పైర్స్ రీడర్స్ టు పర్స్యూ దేర్ ప్యాషన్, రిమైండింగ్ అస్ దట్ మీనింగ్ఫుల్ సక్సెస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ అవర్ వర్క్ అలైన్స్ విత్ వాట్ వీ ట్రూలీ లవ్. ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ మనకు ఏం చెప్తున్నారంటే, మన ఇష్టాలను మనం ఫాలో అవ్వాలి, మనకు నిజంగా ఇష్టమైన పని చేయాలి. సో మనం దీని ద్వారా మాత్రమే నిజమైన విజయం మరియు నిజమైన ఆనందం, న్యాచురల్ హ్యాపీనెస్ వస్తుంది. ఓకేనా, వేరే వాళ్ళు ఇష్టపడిన చేస్తే ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. అంటే నిజమైన విజయం మనకు ఇష్టమైన పని చేసినప్పుడు మాత్రమే వస్తుంది. మన ఇష్టాన్ని మనం ఫాలో అవ్వమని స్టీవ్ జాబ్స్ గారు చెప్తున్నారు. ఓకేనా. ఇందులో వొకాబులరీ అలైన్స్ అంటే ఏంటి, ఫిట్ అవ్వడం. ప్యాషన్ అంటే ఏంటి, ఏదైనా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్, దాన్ని ప్యాషన్ అంటారు. ఇది వొకాబులరీ. లాస్ట్ కన్క్లూజన్. దీస్ 4 words హ్యావ్ బికమ్ ఐకానిక్. దే ఛాలెంజ్ us to remain curious learners and bold dreamers throughout our lives. It is a timeless message that continues to inspire generations. అంటే స్టే హంగ్రీ, స్టే ఫూలిష్, ఈ 4 words క్వశ్చన్ లో ఈ మాటల ద్వారా ఏటి మనకి ప్రసిద్ధి పొందాయి, ఏటంటే ఇవి మనకి ఎప్పుడు కొత్తది నేర్చుకోవాలని, ధైర్యంగా కలలు కలగనాలని చెప్తుంది. ఈ పాఠం ఎల్లప్పుడూ ప్రతి ఒక్క ఏజ్ లో ఉన్న వారిని కూడా మోటివేట్ చేస్తాయి ఈ 4 words స్టీవ్ జాబ్స్ చెప్పినవన్నీ. ఓకేనమ్మా, అదే కన్క్లూజన్. ఇందులో వొకాబులరీ ఏంటమ్మా, ఐకానిక్ అంటే ఏంటి, చాలా ప్రసిద్ధి చెందిన. ఓకేనమ్మా. నెక్స్ట్ ఛాలెంజ్ అజ్ అంటే మనకు ప్రయత్నం చేయమని చెప్పడం. ఓకేనమ్మా. బోల్డ్ డ్రీమర్స్ అంటే ఏంటి, ధైర్యంగా పెద్ద కళలు కలిగిన వారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేంటంటే హార్డ్ వర్డ్స్, ఇన్స్పైర్ జనరేషన్ అన్ని తరాల వారిని మోటివేట్ చేయడం. ఓకేనా. టైమ్లెస్ మెసేజ్ ఎప్పటికీ పాతబడిన పాఠం. ఇదమ్మా. సో స్టీవ్ జాబ్స్ స్టే హంగ్రీ, స్టే ఫులిష్ ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోదు, ఫుల్ మార్క్స్ పడిపోతాయి యానిటేషన్. థ్యాంక్ యూ.